ఈ చక్రాస్ బ్యాలెన్స్‌గా ఉండకపోతే మనకొచ్చే కాంప్లికేషన్స్ ఏంటి? చక్రాస్ ఆర్ పార్ట్ ఆఫ్ యువర్ బాడీ. అంటే అవి కనిపించడం లేదంతే. ఇది కనిపిస్తుంది, అది కనిపించనంత సూక్ష్మమైన శక్తి. ప్రాణశక్తి అనేది ఎన్ని కోటాను కోట్ల ట్రిలియన్స్ 50 ట్రిలియన్స్ ఆఫ్ సెల్స్ ఉంటాయి. ఈ అన్ని చక్రాలు కరెక్ట్గా పనిచేసినప్పుడు ఇప్పుడు మనకు మూలాధార చక్రం ఉంది, బేసిక్ చక్రం. ఆ బేసిక్ చక్రం అది చాలా ముఖ్యం. ఏది ఈ ప్రపంచంలో బ్రతకడానికి ముఖ్యం. ఇట్ ఈస్ కనెక్టెడ్ టు ది ఎర్త్, ఈ ఎర్త్ ఎనర్జీ. హలో అండి. నమస్తే. వెల్కమ్ టు తెలుగు వన్ హెల్త్. నేను రూపా నాదళ్ళ. మనతో పాటు డాక్టర్ శైలజ ఉన్నారు. డాక్టర్ కంటే ముందు ఆవిడ డిప్యూటీ కమిషనర్ అనమాట. సో మేడం శక్తిపాతి యోగాచార్య, అలాగే ఎనర్జీ సైకో థెరపిస్ట్ కూడా. సో మేడం దగ్గర చాలా టెక్నిక్స్ తెలుసుకున్న వాళ్ళందరికీ నేను ప్రత్యేకంగా ఇంట్రడ్యూస్ చేయాల్సిన అవసరం లేదు. సో ఎవరెవరికి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయో దాన్ని బట్టి థెరపీస్ని, టెక్నిక్స్ని సజెస్ట్ చేసి చూసుకుంటూ ఉంటారు. సో మనం కొంచెం లోతుగా తెలుసుకుందాము ఆ టెక్నిక్స్ అన్నీ, ఆ థెరపీస్ అన్నీ, ఆ నేమ్స్, ఒక్కొక్క విధానాన్ని ఎలా అవలంబించాలి అనే విషయాలు క్లారిటీగా ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. ఈ వీడియో మిస్ కాకుండా చూడండి. అండ్ ఇది ఎపిసోడ్స్ వైస్గా కూడా వస్తుంది. తెలుగు వన్ హెల్త్ ఛానల్ని ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే తప్పకుండా చేసుకోండి. మంచి కంటెంట్ రాబోతుంది ఇంకా ముందు కూడా. హలో మ్యామ్. హలో అండి. మ్యామ్, ఇప్పుడు మెంటల్గా కానీ ఫిజికల్గా కానీ మన కంప్లీట్ హెల్త్ బాగుండాలంటే చక్రాస్ బ్యాలెన్స్ అనేది అవసరమా? ఈ చక్రాస్ బ్యాలెన్స్గా ఉండకపోతే మనకు వచ్చే కాంప్లికేషన్స్ ఏంటి? అంటే ఇప్పుడు మనకు కళ్ళతో చూస్తున్నాం. కళ్ళకి ఏదైనా ఇబ్బంది వస్తే చూడలేం. ముక్కు, నోరు, ఏదైనా అంతేగా. ఏ ఆర్గానికి ఆ ఆర్గానికో పని ఉంది కదా. అవును. అది బాగలేకపోతే ఈవెన్ కాలి బటన్ వేలు చివరిన చిన్న సూది గుచ్చుకున్నా 2 రోజులకి అది నొప్పి పెట్టి జ్వరం వస్తుంది, ఒళ్ళంతా వస్తుంది. అవునా కదా? అలాగే చక్రాస్ ఆర్ పార్ట్ ఆఫ్ యువర్ బాడీ. అంటే అవి కనిపించడం లేదంతే. ఇది కనిపిస్తుంది, అది కనిపించనంత సూక్ష్మమైన శక్తి. అయితే వీటన్నిటినీ బాగా పనిచేసేలాగా ఆ శక్తిని తీసుకుని పనిచేయిస్తున్నాయి. అంటే ఒక కారు వెళ్తుందంటే అందులో లోపల డీజిలో పెట్రోలో ఉండకపోతే మీరు 2 కోట్ల కారు అయినా అది 1/2 కిలోమీటర్ కూడా వెళ్ళదు కదా. ఈ శక్తి ఉండాలి. ఆ డీజిల్ అనే శక్తి ఎలాగ ఉండాలి, అలాగే ప్రాణశక్తి అనేది మన లోపల ఉంది. ఆ ప్రాణశక్తి వీటన్నిటి పనిచేయిస్తుంది. ఈ శక్తిని లోపల నుంచి బయట నుంచి సమతుల్యం చేసుకుంటూ ఉండేవి చక్రాస్. ఈ చక్రాసు మనకు షట్చక్రాలు మెయిన్గా చెప్తారు. ఈ షట్చక్రాలు పైన సహస్రారము, ఇది ఆజ్ఞాచక్ర, మనకి ఇక్కడ థ్రోట్ ఆర్ విశుద్ధ చక్రము, ఇక్కడ హార్ట్ దగ్గరకు వచ్చేటప్పటికి అనాహత ఆర్ హార్ట్ చక్ర అందము, కొంచెం కిందకు వచ్చేటప్పటికి స్టర్నం దగ్గర సోలార్ ప్లెక్సెస్ అంటారు. ఇది మనకు ఇండియన్ యోగాలో ఇది పెద్ద చెప్పరు. నేవల్నే సోలార్ ప్లెక్సెస్ అంటుంటారు. ఇది సోలార్, ఇది నేవల్ చక్ర మణిపూరకము. కిందకు వచ్చేటప్పుడు పొత్తి కడుపు దగ్గర సెక్స్ చక్ర ఆర్ సాక్రల్ చక్ర. అలాగే వర్టిబ్రల్ కాలం, స్పైనల్ కాలం కింద అడుగున చిన్న టైల్ బోన్లా ఉంటుంది కదా, దానికి అనుకుని మూలాధార చక్రం ఉంటుంది. అయితే ఇవన్నీ కింద నుంచి పై వరకు ఈ అన్ని చక్రాలు వాటికి దగ్గరగా ఉండే ఆర్గాన్స్కి శక్తి ఇస్తూ ఉంటాయి, ప్రాణశక్తిని ఇస్తూ ఉంటాయి. ఇప్పుడు అంతా బాగున్నాము, డాక్టర్ గారు అన్ని మందులు ఇస్తారు, చక్కగా హాస్పిటల్లో ఉన్నాము, ప్రాణం పోయింది. అప్పుడు ఇవన్నీ పనిచేస్తాయా? అన్నీ ఒకసారి ఆగిపోయి. మరి ఒక్క హార్ట్కే కదా ప్రాబ్లం వచ్చింది. హార్ట్ అటాక్ వస్తే కిడ్నీకి ఏమైంది, కళ్ళకి ఏమయ్యి, అవి పని చేసుకోవచ్చు కదా. అంటే అశక్తి, ప్రాణశక్తి అనేది ఇన్ని కోటాను కోట్ల ట్రిలియన్స్ 50 ట్రిలియన్స్ ఆఫ్ సెల్స్ ఉంటాయి మనకు. అన్ని సెల్స్ని ఒకటిగా అనుసంధానం చేసి పనిచేసేలా చేస్తుంది. అలాంటి శక్తి కలిగిన ప్రాణశక్తిని మనం మన యొక్క చెడు మాటల ద్వారా, ఆలోచనల ద్వారా, భయాల ద్వారా, కోపాల ద్వారా బయట తీసుకెళ్ళి పారబోస్తున్నాం, వేస్ట్ చేస్తున్నాం. ఈ వేస్ట్ చేయడం వల్ల మనకు కావాల్సిన శక్తిని లేకుండా అవుతున్నాం. ఇప్పుడు మనం చేసే ధ్యాన ప్రక్రియల్లో హయ్యర్ ఎనర్జీని తీసుకుని ఇవి తొందరగా కవర్ అయ్యేలాగా ఈ అన్ని చక్రాలు కరెక్ట్గా పనిచేసినప్పుడు ఇప్పుడు మనకు మూలాధార చక్రం ఉంది, బేసిక్ చక్ర. ఆ బేసిక్ చక్ర అది చాలా ముఖ్యం. ఏది ఈ ప్రపంచంలో బ్రతకడానికి ముఖ్యం. ఇట్ ఈస్ కనెక్టెడ్ టు ది ఎర్త్, ఈ ఎర్త్ ఎనర్జీకి. ఈ భూమి మీద మనం ఉండాలి అంటే ఏం కావాలి మనకు? కూడు, గుడ్డ, ఇల్లు, ఇవన్నీ చెప్తారు కదా. అవన్నీ బాగుండాలి, నువ్వు యాక్టివ్గా ఉండాలి, వైటల్గా ఉండాలి అంటే నీకు బేసిక్ చక్ర బాగుండాలి. నీకు ధనం ఉండాలి, అబండెన్స్ ఉండాలంటే బేసిక్ చక్ర స్ట్రాంగ్గా ఉండాలి.
లేదనుకో బేసిక్ చక్ర క్లోజ్ అయిపోయింది, నీ కాళ్ళ నొప్పులు వస్తాయి, కదల బుద్ధి కాదు, లేజినెస్, బద్ధకం, ఏ పని చేయ బుద్ధి కాదు, అండ్ సూయిసైడల్ టెండెన్సీస్ ఉంటాయి. అది ఆ చక్ర బాలేని వాళ్ళకి అవన్నీ ఫిజికల్ లెవెల్లో కొన్ని ఉంటాయి, మనకు ఎమోషనల్ అండ్ మెంటల్ పర్సనాలిటీ లెవెల్లో కొన్ని కనిపిస్తాయి. మనకి ఇవన్నీ మనం మళ్ళీ కరెక్ట్ చేస్తే వాళ్ళ చేంజ్ కనిపిస్తుంది మీకు, 1 week లో చేంజ్ ఏ కనిపిస్తుంది. ఏజ్ వాళ్ళకైనా, ఏ ఏజ్ వాళ్ళకైనా, అంటే ఎనీ ఏజ్ ఈజ్ హ్యావింగ్ డిప్రెషన్ అయితే. అందరూ గాలి పీల్చుకునే బతుకుతున్నారు కదా, పుట్టిన పిల్లాడి నుంచి 80 ఏళ్ళ వాళ్ళైనా అదే గాలితో బతుకుతున్నారు కదా. మరి అలాగే శక్తి హయ్యర్ ఎనర్జీ తీసుకున్నప్పుడు వాళ్ళకి బెటర్ అవుతారు. ఇప్పుడు మోకాలు పూర్తిగా అరిగిపోయింది, 2 రోజుల్లో రాకపోవచ్చు, 3 నెలలు చేసుకుంటే నార్మల్ అవ్వచ్చు. హౌ మచ్ యు ఆర్ స్పెండింగ్ ఆ ఎనర్జీని అక్కడ ఇస్తూ ఉన్నప్పుడు నువ్వు బెటర్ అవుతావు, నువ్వు ఎమోషనల్గా బెటర్గా అవుతావు, నీ యొక్క ఆరోగ్యం బాగవుతుంది. ముందు ఈ అనవసరమైన ఆలోచనలు పోతాయి, స్ట్రెస్ పోతుంది. స్ట్రెస్ ఈజ్ మెయిన్ రీజన్ ఫర్ ఆల్ కదా. ఆ స్ట్రెస్ నీకు నిమిషాల మీద తగ్గించుకో హైయర్ ఎనర్జీస్ తోటి. ఈ మరి ఏదో మ్యాజిక్ చెప్పినట్టుంది కానీ అది రియల్గా మ్యాజిక్గానే పనిచేస్తాయి అన్నమాట. కాబట్టి మనం ఏంటి, అలాగే పైన సెక్స్ చక్రకు వచ్చేటప్పటికి అది మనకు యూట్రైన్ ప్రాబ్లమ్స్ కానీ మగవాళ్ళకు ఉండే ఆ సెక్స్ ప్రాబ్లమ్స్ రకరకాలవన్నీ కూడా ఆర్గన్స్ ఆరోగ్యంగా ఉండడము, వాళ్ళ క్యాపబిలిటీస్. తర్వాత చాలామందికి ఇప్పుడు పీసీఓఎస్ అని కనిపిస్తుంది, ఆ చక్ర సరిగ్గా ఉండడం లేదు. అది చేసినప్పుడు మీకు ఓవర్ బ్లీడింగ్ ఉన్న పీరియడ్స్ రాకపోయినా అది కరెక్ట్ అయిపోతుంది, 1 monthలో కరెక్ట్ అయిపోతుంది వాళ్ళకి. ఆపరేషన్ అనుకున్న వాళ్ళకి వితౌట్ ఆపరేషన్ బయటకు వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అలా ఏంటి వాళ్ళే చేసుకోవచ్చు, అంతకుముందు బాగుంది కదా ఆర్గాను, మధ్యలో కొంత ఇంబ్యాలెన్స్ వల్ల బాగలేదు, మళ్ళీ తనకు తాను బాగు చేసుకునే శక్తిని మనమే వాళ్ళకి నేర్పించి వాళ్ళే చేసుకోమంటాం. వీ విల్ ట్రైన్ ద పీపుల్, ఎంపవర్ ద పీపుల్ విత్ ఎనర్జీస్. అలాగే నేవల్కి వచ్చేటప్పటికి సెల్ఫ్ ఎస్టీమ్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్, అదేంటి పర్సనాలిటీ లెవెల్లో. మామూలుగా దగ్గరగా ఏముంది, నేవల్ చుట్టూ ఇటేమో స్ప్లీన్ ఉంది, ప్యాంక్రియాస్, లివర్, వెనకాల కిడ్నీస్ ఉంటాయి, డైజెస్టివ్ సిస్టమ్, ఇవన్నీ కూడా ప్రాపర్గా పనిచేయాలంటే ఈ శక్తి ఉండాలి. ఇది తీసుకుని వాటికి ఎనర్జీ ఇస్తుంది. లేదనుకో ఇండైజెషన్, బ్లోటింగ్, ఇలాంటివన్నీ మనకు కనిపిస్తాయి. ఈ సోలార్ ప్లెక్సస్ ఈజ్ ఎమోషనల్ చక్ర. మెయిన్గా అందరికీ డిప్రెషన్, యాంగ్జైటీ, ఫియర్, స్ట్రెస్ లేని వాళ్ళు ఎవరు లేరు. 1వ క్లాస్ పిల్లాడి నుంచి చచ్చిపోతాం అనుకున్న వాళ్ళ దగ్గర వరకు అందరికీ ఉన్నాయి, అందరికీ అవసరం. ఈ క్లియర్ దిస్ చక్ర నీకు చాలా చేంజ్ వస్తుంది. అండ్ హార్ట్ ఈజ్ అనహ చక్ర ఈజ్ ఫర్ ఈ లంగ్స్, హార్ట్, వీటి మీద పనిచేస్తుంది. అంటే హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి, ఈవెన్ ఆపరేషన్ అయిన వాళ్ళకి కూడా వాళ్ళు స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది, ఫియర్ ఉంటుంది. ఇది చేస్తే వాళ్ళకి ఆ ఫియర్ పోతుంది. ఆ ఎనర్జీ లేకపోవడం వల్ల మనలో ఇలాంటి ఆలోచనలు, భయాలు, నెగిటివ్ థాట్స్ వస్తాయి. ఎనర్జీ పెరగగానే అవి తగ్గుతాయి. అలాగే థ్రోట్కి వచ్చేటప్పటికి కమ్యూనికేషన్, నువ్వు చెప్పేది మనసులో ఉంటుంది చెప్పలేకపోతావు, లోపల ఏదో బాధ ఉంటే చెప్పలేకపోతావు, ఇవన్నిటితో అది క్లోజ్ అయిపోతుంది. అలాగే పబ్లిక్ స్పీకింగ్, పిల్లలు ఉంటారు జంజీ, వాడు ఇంటర్వ్యూకి వెళ్ళాలి, అక్కడ మాట్లాడడానికి భయం. ఇది క్లియర్ అవగానే వాడు చాలా ఫ్రీగా మాట్లాడగలుగుతాడు. అసలు థ్రోట్ కూడా మొన్న క్లాస్లో ఒక ఆవిడ చాలా బాగా పాటలు పాడేవారట. ఆవిడ 75 years ఎంతో. ఈ మధ్యకాలంలో నా గొంతు బాగా పాడలేకపోయానండి. మీ క్లాసు చేరాక నాకు దానికోసం నేనేం చేయలేదు, కానీ హోల్ బాడీకి చక్ర బ్యాలెన్సింగ్లో నేను మళ్ళీ పాడగలుగుతున్నానని ఆవిడ చెప్పి. దానికోసం మనం చేయలే. అంటే ఏంటి, మన బ్యాలెన్స్ అయినప్పుడు ఏవేవి ఇంబ్యాలెన్స్ అయ్యాయో మన బాడీ తనకు తను కరెక్ట్ చేసుకుంటే. అలాగే ఆజ్ఞా చక్రకు వచ్చేటప్పటికి నర్వస్ సిస్టమ్, మన ఆలోచనలు, ఇవన్నిటి మీద ఇంట్యూటివ్నెస్, ఇంటెలిజెన్స్, ఐక్యూ కావాలి. ఈ మధ్య అందరూ మర్చిపోయాం, జ్ఞాపక శక్తి లేదు, పార్కిన్సన్స్ వస్తుంది, ఆల్జమర్స్ వస్తుంది. ఈ చక్రాన్ని మీరు కరెక్ట్ చేయకపోతే మీరు ఏం చేసినా, మీరు ఎన్ని సుడోకులు ఆడినా, ఎన్ని చేసినా అది కరెక్ట్ కాదు. చాలా హయ్యర్ ఎనర్జీని మనం ఇవ్వడం ద్వారా ఈ జ్ఞాపక శక్తి ముందు ఆ మర్చిపోవడం అనే దాంట్లో బయటికి రావాలి. అది ఇంకా ప్రోగ్రెస్ కాకుండా ఆపాలి. పార్కిన్సన్స్ కూడా తగ్గిన కేసెస్ వాళ్ళకి నేర్పిస్తే 3 monthsలో అసలు ఇలా లేచి నడవడానికి, ఒక అడుగు వేయడానికి 5 నిమిషాలు తీసుకున్నాయినా చక్కగా నడుచుకుంటూ వచ్చి నేను ఇది చేసుకుంటూ తగ్గానంట. అంటే ఇవి ఉన్నాయి మన యొక్క యోగ ప్రక్రియల్లో, హయ్యర్ ఎనర్జీస్లో ఇవన్నీ ఉన్నాయి. కానీ వాటిని మనం తెలుసుకుని, ఇవన్నీ ఉంటే డాక్టర్లు ఎందుకు, హాస్పిటల్స్ ఎందుకు, అది ప్రశ్న కాదు. మీ ఇంట్లో నువ్వు వంట చేసుకుంటే హోటల్ ఎందుకు అడగడం లేదు? నువ్వు ఇంట్లో వండుకుని తినొచ్చు కదా. మళ్ళీ నీకు హోటల్ కావాలి, 5 star కావాలి,
ఇడ్లీ దోశ కావాలి, బిర్యానీ అన్నీ కావాలి కదా. అలా అడ్డగోలుగా అలాగే అక్కడే ప్రశ్నించే ఉండాలి. వాళ్ళకి మళ్ళీ మనం ఇంటికి వెళ్ళి సమాధానం సాంబారు అన్నం కావాలి, మళ్ళీ నాలుగు అదే రోజులు మరి. పోయాక. పప్పు ఒకే కావాలి కదా. అలాగే నీ యొక్క శరీరాన్ని నువ్వు ఆరోగ్యంగా ఉంచుకోవడానికి నీలో భాగమైన ఎనర్జీని చక్రాస్ని బ్యాలెన్స్ చేసుకుని, ఇంకా హయ్యర్ ఎనర్జీస్ నా గురువులు వీళ్ళకి టైం లేదని కొత్త కొత్తవి ఇస్తున్నారు. అంటే ఒకప్పుడు ఫోన్ అంటే టిక్కు టిక్కు ఇలా 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 తిప్పేవాళ్ళం, అక్కడ నుంచి ఇలా ఇలా వచ్చింది. ఆ తర్వాత చిన్న చిన్న నెంబర్లు నొక్కే ఫోన్ వచ్చింది, ఇప్పుడేమో ఇలా ఇలా చేస్తూ వచ్చింది. ఇప్పుడు ఏం అవసరమా ఆ ఫోన్ అయినా పర్వాలేదు కదా. ఎలా చేంజెస్ ఉన్నాయో స్పిరిచువల్ లెవెల్లో కూడా అలాంటి ఎనర్జీస్ ఇస్తున్నారు. అవి మనం పట్టుకోవాలి. నీకు డౌట్ కాదు, నువ్వు పట్టుకొని నువ్వు చేస్తే నీకు రిజల్ట్ వస్తేనే చేస్తావు, లేకపోతే చెయ్యవు కదా. అంతే మరి. మన ప్రతి ప్లేస్కి ఒక పేరు, ఆ ఏరియాకి సంబంధించిన ఆర్గాన్స్ మొత్తం సెటరేట్ చేస్తాయి. కొన్ని విడిగా కూడా చేస్తాయి. ఇప్పుడు థ్రోట్ ఉందనుకోండి, థ్రోట్ ఇస్తుంది, కానీ కమ్యూనికేషన్ నీ వాక్ శుద్ధి పెరిగితే నీవు అన్నమాట అవుతుంది అనమాట. కొంతమంది అంటారు కదా, అరే వాడు అంటే అవుతుంది రా. అవునవును. అదేంటి, నీ వాక్ శుద్ధి పెరిగితే నీకు తొందరగా యూ అట్రాక్ట్ ఎనర్జీస్. లా ఆఫ్ అట్రాక్షన్ అని ఇన్ని క్లాసులు చెప్తారు, మేనిఫెస్టేషన్ క్లాసులు చెప్తారు. ఇవన్నీ ఏంటి, అన్లెస్ హయ్యర్ ఎనర్జీ లేదే ఏది కూడా కాదు. వాట్ యు థింక్ యూ అట్రాక్ట్, వాట్ యు థింక్ యూ బికమ్. నువ్వు ఏదైతే అనుకుంటున్నావో అదే నీకు వస్తుంది, అదే అవుతావు. మరి నువ్వేమనుకుంటున్నావు, లోపల ఒక భయము, కోపము, నాకు ఇది కాదేమో అని సెల్ఫ్ వర్దినెస్ లేకపోవడం. నా జీవితంలో ఇది కాలేదు, నాకు ఈ అవకాశం రాలేదు, పోయింది, అప్పుడు పోయింది, ఇప్పుడు పోయింది అనేంటి నెగిటివ్ని మనం పెంచుకుంటున్నాం. అదే మనం ఆ ఫ్రీక్వెన్సీని బయటకి ఇస్తున్నప్పుడు అదే మనం యూనివర్స్ ఇస్తాం. సో నువ్వు పైన ఎన్ని అనుకున్నా కాన్షియస్ మైండ్లో జరగదు. సూపర్ కాన్షియస్ మైండ్, సబ్ కాన్షియస్ మైండ్ మెయిన్ కంట్రోల్స్. ఈ సబ్ కాన్షియస్ మైండ్లో నీకు చిన్నప్పటి నుంచి 2 ఏజ్ నుంచి 2 years నుంచి 10 years లోపల పడిన ఇంపాక్ట్స్ ఏమున్నాయో అదే నీ జీవితాన్ని నిర్దేశిస్తుంటాయి. రైట్. వాటిని కరెక్ట్ చేసుకుంటే, లిమిటెడ్ బిలీఫ్స్ నాకు ఎంతకన్నా రాదని వాటిని కరెక్ట్ చేసుకున్నాం అనుకోండి, మొత్తం అన్ని అవకాశాలు నీ ఎదురుగా ఉంటాయి. దట్ కెన్ బి ద హెల్త్, ఫిజికల్ హెల్త్, మెంటల్ హెల్త్, ఎమోషనల్ హెల్త్ అండ్ ఫీలింగ్ ఆఫ్ వెల్ బీయింగ్. ఈవెన్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా మనకు అదే చెప్తుంది.